నమస్తే, హలో, ఆదాబ్. లిటరరీ గురు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తోంది. వచ్చు కాలము మేల్ గతకాలము కంటేన్ అన్నారు పెద్దాయన. ఆ స్ఫూర్తితో కొనసాగుదాం అందరం. ఇక ఈ వారం లిటరరీ గురు ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరు సుధాకర్. అయితే వారిని కలుసుకునే ముందు 2020 సంవత్సరపు టాప్ 10 ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పుస్తకాలను ఒక్కసారి పలకరిద్దాం. కాలం మెక్కన్ నవల అపిరియగోన్ ఇజ్రాయిల్, పాలస్తీన్ దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనాలి అన్న ఆశను వ్యక్తం చేస్తుంది. ఇక బుకర్ ప్రైజ్ విన్నర్ షగ్గీ బెయిన్ గురించి మనం గతంలో ప్రస్తావించుకున్నాం. 1980 దశకంలో థాచరిజం వలన గ్లాస్గో నగరంలో తాండవించిన పేదరికంతో విచ్ఛిన్నమైన కుటుంబాలను మన ముందుంచుతాడు రచయిత డగ్లస్ స్టూవర్ట్. ఇక మేఘా మజుందార్ ఏ బర్నింగ్ నవల మన జీవితాల్లోని బలహీనతలను, అపోహలను, మోసాలను బలంగా చిత్రిస్తుంది. తనుజ్ సోలంకి నవల ది మెషిన్ ఈజ్ లెర్నింగ్ జీవితాలను నియంత్రించేందుకు క్యాపిటలిజం చేసే ప్రయత్నాలలో ఒకటైన డేటా సేకరణను ప్రస్తావిస్తుంది ఈ నవల. 2020 సంవత్సరపు జేసీబీ ప్రైజ్ పొందిన మలయాళ అనువాద నవల ముస్టాచ్. ఎస్ హరీష్ రచయిత. 20వ శతాబ్దపు మధ్య భాగంలో కేరళ రాష్ట్రంలో తనేమిటో నిరూపించుకున్న ఒక దళిత యువకుడి కథ ఇది. ఇక నాన్ ఫిక్షన్ కేటగిరీ పరిశీలిస్తే ఉర్జిత్ పటేల్ ఓవర్ డ్రాఫ్ట్, టిఎం కృష్ణన్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మృదంగం మేకర్స్, బరాక్ ఒబామా ఏ ప్రామిస్డ్ ల్యాండ్, మానన్ అహ్మితో హసిఫ్ ది లాస్ ఆఫ్ హిందుస్థాన్, శశి థరూర్ ది బ్యాటిల్ ఆఫ్ బిగినింగ్ ఇవి చెప్పుకోదగ్గటువంటి నాన్ ఫిక్షన్ పుస్తకాలు. సోర్స్ కర్టసీ ది హిందూ లిటరరీ రివ్యూ. వచ్చే వారం మరికొన్ని పుస్తకాలను పరిచయం చేసుకుందాం. లిటరరీ గురు వింటున్న శ్రోతలకు ఒక సూచన ఏమిటంటే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మీరు పంపించవలసిన నంబరు 8347481891. ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఈ వారం లిటరరీ గురు ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠంలో ఆచార్యులుగా 28 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వం అంతా గాయపడ్డ హృదయాల సంవేదనలను సున్నితంగా ఆవిష్కరిస్తుంది. జాషువా ఆలోచనాధారను, కవితాధారను తనలోకి వంపుకున్న మానవీయ కవి. కొత్తగా బిలం, గోసంగి, నల్లద్రాక్ష పందిరి వంటి గ్రంథాలతో అట్టడుగు వర్గాల ఆకాంక్షలను ఆవిష్కరిస్తారు సుధాకర్. కలం కదిలించినా, గలం విప్పినా మనం అందరం ముగ్ధమైపోవాల్సిందే. నిజాయితీ, భావుకత, స్పష్టత కలిపితే ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వం అవుతుంది. ఇక ఆలస్యం దేనికి? ఎండ్లూరి సుధాకర్ గారితో కలిసి వారి సాహిత్య ప్రయాణ మధురిమలను విందాం పదండి. ఎండ్లూరి సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లిటరరీ గురు మీకు స్వాగతం పలుకుతోంది. ధన్యవాదాలు. నిజామాబాద్ పాముల బస్తీ నుంచి హైదరాబాద్ మీదుగా రాజమండ్రి వెళ్ళి మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి వచ్చారు. దాదాపు ఒక 60 ఏళ్ల ప్రయాణం ఇది మొత్తం. ఈ జ్ఞాపకాల తోటలోకి అసే వెళ్ళొద్దాం. ఏ కళాకారుడికైనా, కవికైనా బాల్యం అమూల్యం. బహుశా ఒక జీవన సాఫల్యం పొందేందుకు బాల్యం పునాదిగా మారుతుందండి. చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే, వీరుల పుట్టుక, ఏరుల పుట్టుక, కళాకారుల పుట్టుక, కవుల పుట్టుక ఎవరికి పెద్దగా తెలియదంటారు. ఎక్కడ పుడతాయో. నిజానికి నా మాతృభాష తెలుగు కాదు, మా అమ్మ మరాఠీ. నా పూర్వీకుల నేపథ్యం ఏమిటంటే, అసలు పూర్వీకులు అన్న శబ్దంలోనే దాని విరుపు ఎలా ఉంటుందంటే, మా పూర్వీకులు మిగతా వాళ్ళ లాంటి పూర్వీకులు కాదు. పూర్
ప్లస్ వీక్ ప్లస్ లు, అటు పేదలు ఇటు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనుక నేను పూర్వీకులు అని చమత్కరిస్తూ ఉంటాను. కనుక ఆ నేపథ్యం, మా నాన్నగారు ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లె అనే గ్రామానికి చెందినవాడైన. ఆ రోజుల్లో కరువు కూడా బాగా ఉండేది ఆ ప్రాంతాల్లో, నీళ్లు లేని ప్రాంతాలు ప్రకాశం జిల్లా. వాళ్ళ అన్నగారు మద్దయ్య గారని, మా పెదనాన్నగారు తన 2 తమ్ముళ్ళని తీసుకొని మద్రాసు వెళ్ళాడండి. అక్కడ పెద్దవాళ్ళని వాళ్ళని వీళ్ళని ప్రాధేయపడి ఒక తమ్ముణ్ణి మద్రాసు నగర పురపాలక శాఖలో చిన్న ఉద్యోగిగా, అంటే మాకు చదువులు ఉండవు, అసలు చదువు లేవు ఆనాటికి. మా నాన్నని అక్కడ సెక్రటేరియట్లో అక్కడ ప్యూన్ అనేవాళ్ళు. ఆ తర్వాత మా నాన్న మద్రాసు నుంచి 56లో కర్నూలు వచ్చాడు సార్. కర్నూలు వచ్చి అక్కడ ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అందరినీ రాజధాని హైదరాబాద్ చేశారు. హైదరాబాద్ వచ్చాక ఆ మద్రాసు ప్యూన్ కాస్త ఇక్కడ చపరాసి అనేవాళ్ళు ఆ రోజుల్లో. సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్, సచివాలయం. సో ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న మా అమ్మగారు పరిచయం కావడం, మా తాత వీళ్ళంతా ఇక్కడ రావడం. సో అట్లా వాళ్ళకి 57 ఆ ప్రాంతాల్లో వివాహం జరిగింది. సో 59 జనవరి 21వ తేదీన నేను పుట్టాను సార్. అది కనుక అటు తెలుగు మరాఠీ, నిజానికి మరాఠీ నాకు పెద్దగా రాదు, కానీ శృత పాండిత్యం కొంత మాత్రం నాకు తెలుసండి. కొద్దిగా 1వ తరగతి వరకు అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా హైదరాబాద్కి వచ్చాను. అప్పట్లో ఇక్కడ పనిచేసే 4వ తరగతి సిబ్బందికి యాఖుత్పుర, మలక్పేట్, పాటిగడ్డ కాలనీ, దోమలగూడ ఆ ప్రాంతాలలో క్వార్టర్స్లు కట్టి ఇచ్చేవాళ్ళు. దోమలగూడలో 1962లో ఒక 45 గజాల స్థలం, 2 గదుల ఇల్లు మాకు ప్రభుత్వం ఇచ్చిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తాను. మా అమ్మ ఇంకా బతికే ఉంది. కనుక ఇది నా నేపథ్యం సార్. తెలుగు కవిత్వం వైపు, తెలుగు వైపు ఎట్లా నిజానికి ఒక మాట చెప్పుకోవాలండి. ఒకటి, మనం ఏ ప్రాంతంలో పుట్టి పెరుగుతామో దాదాపు అక్కడి భాషే మనం మాట్లాడతాం. మాండలిక భాషను సాహిత్యానికి ప్రామాణిక భాషగా వాడరు. ఇప్పుడు క్రియావాచకాలు వచ్చిండ్రు, పోయిండ్రు, రండ్రి, పాన్రి, పోన్రి అన్నాం అనుకోండి. వచ్చారు, వెళ్ళారు, రండి, వెళ్ళండి, పోండి, ఈ పదాలు ఉంటాయండి. నేను ప్రాథమిక తరగతుల్లో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్లందరూ కూడా, ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతంలో చాలా వరకు తెలుగు అధ్యాపకులంతా కూడా కోస్తా నుంచి వలస వచ్చిన వాళ్ళే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కనుక ఇక్కడ మేము మా తెలుగు మాస్టర్లు అద్దంకి హనుమంతరావు గారు కానీ, వెంకటేశ్వర్లు గారు కానీ, వీళ్ళు ఏం చేశారంటే మాకు క్రియావాచకాలు మార్చారండి వాక్య నిర్మాణంలో కూడా. అంటే మేము మా బస్తీలలో భాష మాట్లాడితే కాదు, మీరు ఇట్లా రాయండి, ఇలా మాట్లాడండి, రేపు నేర్చుకోవడానికి బాగుంటుంది, చదువుకోవడానికి బాగుంటుంది అంటే మెల్లిమెల్లిగా మేము అట్లా నేర్చుకున్నాం సార్. ఈ నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల లోపు ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఒక పరికరం అనండి, లేదంటే ఒక వరం అనండి, ఒక భాస్వరం అనండి, ఆకాశవాణితో పరిచయం ఏర్పడిందండి. అది కనుక మమ్మల్ని సూర్యుడు నిద్రలేపుతాడా, లేదా ఇంకెవరైనా వైతాళికుడు వచ్చి నిద్రలేపుతాడా అంటే మమ్మల్ని ఆకాశవాణి నిద్రలేపేదండి. కనుక ఆ ఉదయం వినిపించే ఆ సంగీత స్వరాలతో ఆకాశవాణి నిద్రలేపేదండి. కనుక మేము మంచి భాష నేర్చుకోవడానికి, మంచి సాహిత్యం అలవరుచుకోవడానికి నాకైతే ఆకాశవాణి ఎంతో దోహదం చేసిందండి. ముఖ్యంగా ఏమిటంటే సాహిత్య కార్యక్రమాలు ఆకాశవాణిలో ఆ రోజుల్లో చాలా ఉధృతంగా వస్తూ ఉండేవి. గొప్ప గొప్ప కళాకారులందరూ కూడా పనిచేసేవారు. ఈ మాసం పాట ఉందనుకోండి, ఈ మాసం ఎవరి పాట వస్తుంది అన్న ఒక ఉత్కంఠ మాలో ఉండేది బస్తీలో అందరిలో. ఆ వారం బహుశా మంచాల జగన్నాథం గారు స్వరపరిచారో తెలియదు కానీ సినారే గారి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి తొలి గీతం విన్నానండి. 10, 11, 12 అంతే. సాగుమా ఓనీల మేఘమా గగన వీణామృదుల రాగమా, సాగుమా ఓనీల మేఘమా గగన వీణామృదుల రాగమా, ఇది ఖండగతిలో నడుస్తుందండి. అట్లాగే దాశరథి గారి పాటలు వచ్చేయండి. మెరుపుల మెత్తని దిండుగా, అట్లా ఆయన గీతం వచ్చేదండి. అట్లాగే బోయి భీమన్న గారి గీతాలు, చాలా గీతాలు రాశారు ఆయన. బహుశా బోయి భీమన్న గారిని ఒకవైపు నుంచే చూస్తారు కానీ మరొక వైపు నుంచి చూస్తే ఆయన
అంటే శృంగార కవి అని అనలేను కానీ రొమాంటిక్ పోయిట్ అంటే బాగుంటుంది. ఇంగ్లీష్లో కొన్ని పదాలు కుదురుతాయి, తెలుగులో కొన్ని అపార్థాలకు దారితీస్తాయి. ఆ, చాలా చక్కని లలిత గీతాలు భీమన్న గారు రాశారు. సరే, అక్కడి నుంచి ఇక మనకు వరుసగా కృష్ణశాస్త్రి గారి గీతాలు, బసవరాజు అప్పారావు గారి గీతాలు, మల్లవరపు విశ్వేశ్వరరావు గారి గీతాలు, ఆయన రవీంద్ర గీతాలు కూడా చాలా అనువాదం చేశారు. అవును, చేశారండి. ఉదాహరణకి మల్లవరపు విశ్వేశ్వరరావు గారు మధుకీల అని గేయం సంపుటుంది. అందులో అంటారు, తెప్పవోలే చంద్రబింబం, తెప్పవోలే చంద్రబింబం తేలిపోతో ఉంది నింగిని, తెప్పవోలే చంద్రబింబం తేలిపోతో ఉంది నింగిని, అందులోపల నా ముద్దు ప్రేయసి ఉంది కాబోలు, అందులోపల నా ముద్దు ప్రేయసి ఉంది కాబోలు. కనుక ఇటువంటి మధుర గీతాలు విన్న మాకు ఇక అరిషడ్ వర్గాలనండి, కామ వికారాలనండి ఎందుకు వస్తాయండి? అందుకే నాకు తెలిసి మేము ఎప్పుడూ కూడా మా బాల్యంలో మేము అమ్మాయిల్ని చాలా గౌరవించాం. కనుక సాహిత్యం సమాజాన్నైనా, సంఘాన్నైనా, వ్యక్తినైనా సంస్కారవంతంగా చేస్తుందని చెప్పడానికి నేను, నా తరం, లేకపోతే ఒక ఆదర్శం. ఆ రోజుల్లో కాలక్షేపం అన్నా లేదా ఒక ఆనందం అన్నా ఒక్క రేడియో తప్ప నాకు తెలిసి ఏమీ లేదండి. నాకు తెలిసి అందరూ కూడా అప్పు చేసో లేదా సప్పు చేసో అంటాం కదా ఊతపదంగా, మా నాయన అనుకుంటానండి లోను పెట్టి రేడియో కొన్నాడండి. ఉత్తరోత్తర నేను ఒక మంచి కవిని కావడానికి, అధ్యాపకుణ్ణి కావడానికి, నా భాషలో కొంత మార్పులనండి లేకపోతే కొంత వైవిధ్యం రావడానికి ఆకాశవాణి చాలా మేలు చేసింది సార్. చాలా మంది భలే చెప్పారు నిజంగా ఆకాశవాణి గురించి. బహుశా మనం ఒక 10 నిమిషాల సేపు మాట్లాడేస్తారు మీరు. తప్పకుండా ఒక మీకు నచ్చిన పాట ఒకటి ఫస్ట్ది మనం వినిపించి తర్వాత మీ తర్వాత నేపథ్యంలోకి వెళ్తాం. తప్పకుండానండి. మీకు ఇష్టమైన పాట బహుశా నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారు కాబట్టి నారాయణ రెడ్డి గారు ఏ పాట అండి చెప్పండి. ఒకటి చెప్పాలండి, అంటే తెలుగు సినిమా సంగీతంలో ఒక ప్రబంధ శైలిని ఇచ్చిన వారు సినారే గారు సార్. మీకు సినిమా పాటల్లో ఆ ప్రబంధ పక్కీ ధోరణిని అందులో ఇమడ్చడం అన్నది సినారే గారు బాగా విలక్షణంగా చేశారు సార్. మీరు ఏ పాట అయినా తీసుకోండి, మీరు ఆ గీతాల్లో మీకు అద్భుతమైన ఆ పదాల పోహలింపు, ఆ నైగనిగ్యం, ఆ నయగారం మీకు సినారే గీతాల్లో కనిపిస్తుందండి. ఏ పాట అయినా తీసుకోండి, ఆడవే జలకమ్ములాడవే ఆ గీతం తీసుకున్న, పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా ఓ బేల, గజల్లో మత్లా అని ఉంటుందండి. ఆ మొదటి మిశ్రాలోని రదీఫ్ కాఫియాలు అంటారు, అంటే ఏమి లేదు అంచప్రాసలే, అవి వేయడంలో సినారే అందవేసిన చెయ్యి సార్. బిడియము నీకేలా బేలా, పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ, పూవై విరిసిన పున్నమి వేళ, చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే, చల్లని గాలులు సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే, జలతారంచుల మేలి ముసుగులో తలను వాల్తూ వేళ వేళ, పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ, పూవై విరిసిన పున్నమి వేళ.
మొదట మూగినవి మొలక నవ్వులు, పిదప సాగినవి బెదరు చూపులు. ఆహా, మొదట మూగినవి మొలక నవ్వులు, పిదప సాగినవి బెదరు చూపులు. తెలిసెనులే నీ తలపులే మీటో తొలగిపోదు వేళ, వేళ పువ్వై విరిసిన పున్నమి వేళ, విడియము నీకేలా, వేళ పువ్వై విరిసిన పున్నమి వేళ. సుధాకర్ గారు, ఈ కవిత్వం పట్ల ఒక ప్రేమ, ఆకర్షణ, ఆకాశవాణి మిమ్మల్ని ఇనిషియేట్ చేసింది. తర్వాత మిమ్మల్ని బాగా జాషువా బాగా ఆకట్టుకున్నారు. అవునండి. సో కొంత మీ ఆ కవిత్వ నేపథ్యము, మీ చదువు నేపథ్యం తర్వాత ఒకటండి, నేను బాలకవిని, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కొంత భాషా పరిజ్ఞానం వచ్చిన తర్వాత తరగతి గదుల్లో నా తోటి విద్యార్థుల మీద ఆశువుగా కవిత్వం చెప్పడం, లేదా పాఠశాల కార్యక్రమాలు ఏమైనా వస్తే ఆ కార్యక్రమాల్లో ప్రత్యేకమైన కవితలు, అంచెప్పరసలతో గేయాలు వినిపించడం అన్నది నా అభిరుచిగా ఉండేదండి. నవంబర్ 14 వస్తే చాచాజీ గారి జయంతి సందర్భంగా ఒక కవిత రాశాను. ఎర్ర గులాబీ ఏడ్చింది. ఎర్ర గులాబీ ఎందుకు ఏడ్చిందంటే చాచాజీ లేడు, ఇప్పుడు నేను ఎవరి గుండెల మీద నేను ఉండాలి అని ఎర్ర గులాబీ ఎందుకు ఏడ్చిందో అట్లా ఎర్ర గులాబీ మీద అట్లా కవితలు అవి రాసేవాడిని సార్. మాకు ఎలా అబ్బిందో కానీ బాల్యంలోనే ఒక హాస్యస్ఫూర్తి, హాస్య ప్రవృత్తి అదొకటి అబ్బిందండి. ఆ తర్వాత నేను 10వ తరగతి చాలా విజయవంతంగా 3 సార్లు విఫలమయ్యానండి. ఎందుకంటే నాకు లెక్కలు రావు. నాకో లెక్కుంది అని మాట రాయడం డైలాగు సులభమే కానీ నాకు మాత్రం లెక్కలు రాకపోవడం వల్ల, ముఖ్యంగా నేను భాషాప్రియుణ్ణి, నేను హిందీ నేర్చుకున్నాను. శృత పాండిత్యం వల్ల ఉర్దూ భాష మీద అభిరుచి ఏర్పడింది కనుక నాకు 16 ఏళ్ళు వచ్చాయి. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా 10వ తరగతి నేను ఉత్తీర్ణుని కాలేకపోయానండి. నిరాశ పడలేదండి. ఏదో ఒక బతుకుతాం. ఎందుకంటే నేను శ్రామిక వర్గంలోంచి వచ్చిన వాడిని. ఏ కూలీనాలి అయినా నేను చేసుకోగలను హాయిగా. అట్లా చేశాను కూడా జీవిక కోసం. అప్పుడు ఆంధ్ర ప్రాచ్య కళాశాల అని మనకి నల్లకుంటలో కళాశాల ఉందండి. ఆ కళాశాల కార్యదర్శి గారు మాన్యులు, మహనీయులు, ప్రాతస్మరణీయులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు. ఆయన చల్లని నీడలో దాదాపు 10వ తరగతి పాసు కాకపోయినా ఎంట్రన్స్ అని ఒక కోర్సు ఉంటుందండి, పూర్తిగా తెలుగులో ఉంటుంది. ఆ ఎంట్రన్స్ పాస్ అయిన తర్వాత నేను OL డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే ఇంటర్మీడియట్తో సమానం. తర్వాత BOL బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్. కనుక మనకు ఆంధ్ర ప్రాంతంలో భాషా ప్రవీణ పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని భాషల కలిపి ఉండేదండి. హిందీ DOL BOL, ఉర్దూ DOL BOL. అట్లా మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఈ భాషలు ఉండేవి. కనుక నేను అక్కడ తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నాను సార్. ముఖ్యంగా నా ప్రగాఢమైన కోరిక ఏముండేదంటే ఒక పంతులయ్యని, ఒక మాస్టర్ని, తెలుగు అధ్యాపకుడిని కావడం అనేది నాకు ఉండేదండి. కనుక నా ఆనందాన్ని, నేను నా ప్రపంచం ఎక్కడైతే ఉంటుందో, నేను ఎక్కడైతే బాగా నోరు విప్పి నా మాతృభాషలో నేను మాట్లాడగలను, నా పిల్లలకి అందంగా పాఠం చెప్పగలను, పద్యం చెప్పగలను. అందుకని నేను 5 సంవత్సరాల పాటు అక్కడ చదువుకొని ఆ తర్వాత తెలుగు పండిత శిక్షణ పొంది వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలని మనకు ప్యారడైజ్ దగ్గర ఉంటుందండి. దురదృష్టవశాత్తు మొన్న వర్షాలకు 100 ఏళ్ల నాటి పైగా ఉన్న ఆ సంస్థ కూలిపోయిందండి. అక్కడ నేను అధ్యాపకుడిగా నేను 85 నుంచి 90 వరకు చేశాను సార్. అయితే ఈ ప్రాచ్య కళాశాల నాకు సంస్కృత సాహిత్యాన్ని, అలంకార శాస్త్రాన్ని, ముఖ్యంగా ఆ పండితుల మధ్య ఆ చమత్కారాలు, ఆ విరుపులు, వాళ్ళ హాస్య ధోరణులు, ఎవరి పాఠం వాళ్ళదే, ఎవరి పీఠం వాళ్ళదే. అట్లా నేను వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి.
అట్లా నా ప్రాచ్య విద్యా కళాశాల అయిన తర్వాత నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిజాం కళాశాలలో నేను ఎంఏ ఉదయం పూట, నిజానికి ఆంధ్ర ప్రాచ్య కళాశాల సాయంత్రం కళాశాల, పగలంతా నేను పని చేసుకునేవాడిని. పెద్ద కుటుంబం మాది, మా నాన్నకు జీతం సరిపోయేది కాదు, చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అందరం. కనుక ఉదయం అంతా పని చేసుకొని జీవిక కోసం, చదువు కోసం సాయం కళాశాలలో చేరానండి. కనుక ఆ రోజుల్లో దళితులందరూ కూడా నింబోలి అడ్డా అని కాచిగూడ స్టేషన్ దగ్గర ఉంటుందండి, అక్కడ ఎస్సీ హాస్టల్ ఉండేది. కనుక కుటుంబం జరపడానికి కష్టమవుతున్నప్పుడు నేనెందుకు మళ్ళీ నా అన్నదమ్ముల ఆ ముద్దల కోసం నేను హాస్టల్లో చేరానండి. అక్కడి నుంచి మళ్ళీ ఎంఏలు కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను. ఇల్లు చిన్నపాటి ఇల్లు ఉంది, కానీ అది అంటే జాషువా ఏమంటాడంటేనండి, పేదరికంబు పెద్ద వింత విద్యాశాల, పేదరికంబు పెద్ద వింత విద్యాశాల, అందులోన లజ్జ కానబడదు అంటాడు. పావర్టీ ఈజ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ అంటాడు. కనుక ఈ పేదరికం అట్లా వచ్చింది మా నాన్నకు. కనుక ఈ నేపథ్యంలో కనీసం నేను నా కుటుంబాన్ని, నా వాళ్ళని ఆదుకోవడానికి మా నాన్నకు ఒక సఫారీ కుట్టించాలి, మా నాన్నకు ఆ రోజుల్లో 16 రూపాయల బాటా చెప్పులు కొనించాలని నాకు ఒక కోరికగా ఉండేదండి. తండ్రికి మా అమ్మకు పట్టుచీర కొనాలి. అంటే చిన్న చిన్న కోరికలేవి మాకు తీరేవి కావు. సరే, ఆ రకంగా నేను ఎప్పుడు జీవితంలో నిరాశ పడలేదండి. వెనకంజి వేయడం కానీ నిరాశపడడం కానీ అవి రాలేదు. ఎందుకంటే మా అమ్మ నుంచి నేను ఒక ధైర్యాన్ని నేర్చుకున్నాను. నాయన, మన దగ్గర అన్నం ఉండి కూర లేకపోయినా పర్వాలేదు, పక్క వాళ్ళని మాత్రం అడగొద్దు నాయన, ఇన్ని ఉప్పు గళ్ళేసుకొని నీళ్లు కలుపుకొని తాగు నాయన. మా అమ్మకు నగలు కూడా ఏమీ ఉండేవి కాదు. ఆమె చెవుల్లో విరిచిన చీపురు పుల్లలు చెవుల్లో పెట్టుకునేది. ఆ కష్టాలు అట్లా ఉండేవి ఆ రోజుల్లో. ఇవన్నీ ఉన్నా కూడా ఒక పాట వింటే ఎక్కడో పారవస్యంగా, ఇప్పటికేనండి శ్రమను మర్చిపోవడానికి పాటే. శ్రవణ అన్న గుర్తు చేసినప్పుడు మీకు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఉండదులే అన్న పాట బాగా ఇష్టం అని చెప్పారు. అవునండి, కదండి, ఇష్టం సార్. ఆ పాట కొంచెం వినేసి మళ్ళీ వద్దాం మనం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది, నా మనసు జల్లుమంటున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. తీరని కోరికలు రింపంగా కోరగంట నన్ను చూస్తూ ఉంటే, తీరని కోరికలు రింపంగా కోరగంట నన్ను చూస్తూ ఉంటే, చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి, చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది, నును సిగ్గు ముంచుకొస్తున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. సుధాకర్ గారు, రాజమండ్రి ప్రయాణం, రాజమండ్రి మీరు బాగుందండి. ఒక 28 ఏళ్ల పాటు చేశారు. అవునండి, అంటే మీ సాహిత్య కృషి అంతా చాలా వరకు రాజమండ్రి జరిగిందని చెప్పుకోవచ్చా? అవునండి, రాజమండ్రిలో మహామహులు కూడా ఉండేవాళ్ళు కదా. అవునండి.
మీరు బాగా చెప్పారు పిల్లవాడిగా సార్. వెళ్ళి ఉంటారు, అవునండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా స్వీకరించారు? బాగుంది సార్. వారికి మీకు ఉండే ఒక అనుబంధం ఎలా ఉంటుంది? నన్నయ్య భారతం చదివిన వాళ్ళకి, లేదా కళాశాల విద్యార్థులుగా ఉన్నప్పుడు పాఠ్యాంశాల్లో నన్నయ్య గారి పేరు విన్నప్పుడు మీకు నన్నయ్య గారు, రాజరాజ నరేంద్రుడు, రాజమహేంద్రవర నగరం ఇవన్నీ కూడా మీకు పరిచయం అవుతాయి సార్. రాజమహేంద్రవరంలో నేను వెళ్ళే నాటికే చాలామంది దిగ్ధంతులు, దీపస్తంభాలు లాంటి పండితులు ఇంకా ఉన్నారు. నేను వెళ్ళే నాటికే కందుకూరి వీరేశలింగం గారిని చూసిన వాళ్ళు, లేదా కందుకూరి వీరేశలింగం గారి ఇంటి దగ్గర ఆడుకున్న పిల్లలు నేను వెళ్ళే నాటికి 80-90 ఏళ్ల వయసు వాళ్ళు అయ్యారండి. నేను ఎప్పుడు కూడా నా స్నేహం అంతా కూడా వృద్ధులతోనే కొనసాగిందండి, ఈనాటికి కూడా. సరిపోయే మాస్టర్ లాంటి ఆ, వాళ్ళు ఉండేవాళ్ళేమో. అవునండి. ఇంకొకటి, నా బట్టతల ఎంతో సహకరించేది. నిజానికి నేను ఎప్పుడైనా ఉద్యోగాలకు వెళ్తే నా పాండిత్యము ప్రతిభ ఏమో కానీ వీడు తెలివైన వాడండి మాస్టారు, కర్వాటుడు అంటే బట్టతలవాడు, ధర కర్వాటు ఉండకండు అంటే నా మీద నేను చమత్కారాలు కూడా వేయగలను, ఇతరుల మీద కూడా వేయగలను కనుక నన్ను పెద్దవాడిగా ఆమోదించేవాళ్ళు. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బట్టతలు వచ్చింది హాయిగా. వీడికి ఇవ్వాలండి ఉద్యోగం. హై స్కూల్లో జీవితంలో చేసిన 3 ఉద్యోగాలు అట్లా వచ్చాయని చమత్కరిస్తూ ఉంటానండి. కనుక పెద్దవాళ్లతో నేను వాళ్ళతో స్నేహం చేసి అప్పటికే భావకవిత్వాన్ని బాగా ప్రభావితం చేసిన కాలంలో ఉన్న సహదేవ సూర్యప్రకాశ్రావు గారు, జనమంచి కామేశ్వరరావు గారు, అట్లాగే రాజమహేంద్రవరం ఎలా ఉందనంటే భిన్నత్వంలో ఏకత్వం లాగా కమ్యూనిస్టులు కూడా ఉండేవాళ్ళు. అంటే బాలాజీ దాస్ గారిని, వరదా బ్రహ్మానందం గారిని, ఇంకా బతికి ఉన్న చిట్టూరి ప్రభాకర చౌదరి బహుశా 99లో ఉండి ఉంటాడండి ఆయన ఒక ఆయన. ఇంకా ఇప్పటికీ బతికి ఉన్న వెలనాటి సత్యనారాయణ గారు, ఆయన వెలమాటి సత్యం గారు అంటాం, స్టిల్ ఇప్పటికి ఈనాటికి కూడా బతికున్నాడు. సో నేను ప్రతి సాయంత్రాలు కూడా వాళ్లతో కలుసుకోవడం, లేదా మాకు దానవాయిపేట పార్క్ అని ఉందండి, ఆ పార్కులో పెద్దలతో కలుసుకోవడం, చాలా విషయాలు తెలుసుకోవడం. అట్లాగే మాకు సాహిత్య సభలు కూడా జరుగుతూ ఉండేవి. సాహిత్య సభలు ఎక్కువగా కూడా ఆధునిక కవిత కంటే కూడా ప్రాచీన సాహిత్యానికి, సంస్కృత సాహిత్యానికి, వైదిక సాహిత్యానికి సంబంధమైన సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభల్లో ఇప్పుడున్న విశ్వనాథ గోపాలకృష్ణ ఘనాపాటి అంటారు, మహోపాధ్యాయ, వాళ్ళ నాన్నగారు కూడా పాల్గొనేవాళ్ళండి. పెద్ద పెద్దవాళ్ళు, హేమా హేమీలందరూ కూడా. అప్పటికి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈ మధ్య వారి శతజయంతి చేశారు. ఆయనతో కలిసి నేను సాహిత్య సభల్లో పాల్గొన్నాను. అట్లాగే భావుకుడు, భావుక హృదయం అనగానే గుర్తుకొచ్చే గొప్ప పండితుడు, విశ్లేషకుడు మల్లంపల్లి శరభయ్య గారు. అట్లాగే రాజమహేంద్రవరంలో నన్నయ్య సాహిత్యాన్ని ఆమూలాగ్రం చదవడమే కాకుండా ఏ పద్యంలో ఎక్కడ ఏముందో తెలిసిన ఆయన డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజరావు గారు. ఆయన వ్యాస భారతం నన్నయ్య పరిష్కారం అని చాలా అద్భుతమైన పుస్తకం రాశాడు సార్. ముఖ్యంగా నాకు పీఠాధిపతిగా ఉన్న గొప్ప మాటాధిపతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఆయన ఒక ఉద్దండ పండితుడండి, చాలా అనర్గళంగా మాట్లాడగలరు, చాలా అద్భుతంగా ఉపన్యసిస్తాడు, వాడిన పదం మళ్ళీ వాడడండి. కనుక మేమిద్దరం, బహుశా ఆయన గొప్పతనం, నన్ను చాలా పొదువుకున్నాడు, ఒక ఆత్మీయుల్లాగా తమ్ముళ్లాగా చూసి ఎక్కువ సమయం కళాశాలలో ఆయనతోనే గడిపేవాడిని. ఆయన దేవీ భాగవతం అనువాదం చేస్తున్నా, రామాయణం అనువాదం చేస్తున్నా, లేదా శూద్రకుడి మృచ్ఛకటికం అనువాదం చేస్తున్నా, అబ్బాయి సుధాకర్ ఈ శ్లోకం విను, ఈ పాదం విను, ఎలా వచ్చింది ఇక్కడ అనేవాడు. ఎప్పుడైనా నా అవసరం ఉంటే, ఎక్కడైనా మాండలిక పదాలు దగ్గర ఉంటే కూడా ఇద్దరం మేము అట్లా విన్నాం. కనుక ఆ సహచర్యం ఇంకా మంచి కవిగా చెప్పడానికి నాకు దోహదం చేసిందండి. మొదట నేను వెళ్ళి గోదావరిని కవిత్వీకరించాను సార్. అంటే అప్పటికంటే చాలామంది కవులకి ఏమిటంటే గోదావరి అనగానే ఒక తల్లి, ఒక మాతృమూర్తి, ఈ అర్థంలోనే, ప్రాచీన అర్థంలో ఉండేవాళ్ళు. కానీ నేను కొద్దిగా వెళ్ళిన తర్వాత దానికి ఒక ఆధునికమైన స్పృహను కలిగించానండి. నేనున్న ఆ మెట్ట, సారంగధర మెట్ట, బొమ్మూరు మెట్ట మీద ఉండేవాడిని. అట్లా నిలబడి చూస్తే గోదావరి అద్దరి అట్లా ప్రవహిస్తూ ఉండేదండి. అది చూడగానే ఆకాశానికి భూమికి నడుమ ఇంత పెద్ద తివాచి ఎవరు పరిచారు? గోదావరి, గోదావరి
నిన్ను తొలిసారి ఎలుగెత్తి ఎవరు పిలిచారు? ఆకాశానికి భూమికి నడుమ ఇంత పెద్ద నీటి తివాచి ఎవరు పరిచారు? గోదావరి గోదావరి, నిన్ను తొలిసారి ఎలుగెత్తి ఎవరు పిలిచారు? నీ ఒడిలో ఆడుకుంటున్నప్పుడు, పాటలు పాడుకుంటున్నప్పుడు ఒక అమ్మ దగ్గరే ఉన్నట్టుగా ఉండేది. నువ్వు ఆ అమ్మలాంటి దానివి తల్లి గోదావరి అనేదండి. అట్లాగే 5 గోదావరి కవితలు రాశాను. వర్షాకాలం కూడా చెప్పాను. 2 పాదాలు చెప్తాను. వర్షాకాలం ఉండేదండి గోదావరికి. అక్కడి నుంచి ప్రవహించే నీళ్లు ఎలా ఉండేయంటే, వర్షాకాలం కొత్త గోదావరి చిక్కని ఇరానీ ఛాయిలా ప్రవహిస్తుంది అన్నానండి. హైదరాబాద్ భవన్ ఇప్పుడు మనం తాగాం కనుక, అరే వీడు కొత్తగా చెప్పాడండి. కవిత్వం కొత్తగా చెప్పడం. అట్లాగే వర్షాకాలం గోదావరిలో కాళిదాసుని చదువుకున్నాం కదా మనం. కనుక వర్షం బోరున కురిసే వర్షంలో తపస్సు చేస్తున్న పార్వతీదేవిలా ఉంది గోదావరి అన్నానండి. అట్లాగే ఎండాకాలం గోదావరి ఎండిపోతున్నప్పుడు ఎలా ఉందో మా ఇంటి నేపథ్యం గుర్తుకొచ్చిందండి. నాన్న కొట్టినప్పుడు ఒక మూల ముడుచుకొని పడుకున్న అమ్మలా ఉంటుంది ఎండాకాలపు గోదావరి. రుబాయిలు కూడా రాశారు కదా మీరు? అవును సార్, తెలుగు రుబాయి. తెలుగు రుబాయి. నిజానికి ఏంటంటే నా జీవితాన్ని ప్రభావితం చేసిన 2 మహాకవుల్లో ఒకరు దాశరథి, 2 సి నారాయణ రెడ్డి గారు. ఇద్దరిని విద్యార్థి దశలో చూశాను, చాలా దగ్గరగా చూశాను. అట్లా దాశరథి గారి సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుగులో తొలి గజల్ రాసినవాడు దాశరథి సార్. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అని మతలా అంటారండి పల్లవితో. చాలా అద్భుతంగా. ఆయన కాదండి, తల నిండా పూదండ దాల్చిన రాణి, తల నిండా పూదండ దాల్చిన రాణి ఖండగతి అండి. అటువంటి గీతాలు. అట్లాగే తెలుగులో ఘంటసాల గారు పాడింది లలిత గీతం. తెలుగులో రుబాయి ప్రక్రియ కూడా ఆద్యుడు దాశరథి సార్. 60వ దశకంలో ఆ రుబాయి అంటే 4 పంక్తులు కలది అండి. 1, 2, 3 విడిచిపెట్టి 4వది అంత్యప్రాస. కనుక 3 అంత్యప్రాసలు ఉంటాయండి. ఒక కొసమెరుపు, ఓ చమత్కారం. మీరు దాశరథి గారి గురించి చెప్పారు కాబట్టి దాశరథి గారి పాట ఒకటి వినిపిస్తే అవునండి. ఇంకో విషయం చెప్పాలి సార్. చెప్పండి. నిజానికి దాశరథి భౌతికవాది. బహుశా ఉభయ దాశరథులు కూడా తొలి రోజుల్లో, సరే మీకు దాశరథి గారు విప్లవ కవిగా, నిజాం వ్యతిరేక కవిగా, ముఖ్యంగా కమ్యూనిస్టు సిద్ధాంతాల కవిగా కూడా ఆయన ప్రసిద్ధి. ఆచల్లని సముద్ర గర్భం లాంటి అత్యద్భుతమైన పాటలు రాసిన దాశరథి గారిదండి. దాశరథి గారిలో ఉన్నది గొప్పతనం ఏమిటంటే, బహుశా అసలు దాశరథి కరుణాపయోనిధి అన్నట్టుగా. కనుక అసలు దాశరథి దశరథ మహారాజు కుమారుడు, అతనే దాశరథి. మీకు ఎక్కడ సినిమాల్లో వీణ పాట కావాలన్నా, శ్రీరాముడి మీద పాట కావాలన్నా దాశరథి గారి చేతే రాయించేవాళ్ళు సార్. కనుక మీరు నడిరేయి ఏ జాములో గీతం వింటే చాలా అత్యద్భుతమైన గీతం అండి. నిజానికి ప్రాచీన శైలికి నవీన శైలికి మధ్య సాగినట్టుగా ఉంటుంది ఆ గీతం. ఎంత అద్భుతంగా ఉంటుందో. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. ఏడేడు
శిఖరాలనే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను. వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను. అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగ మముగన్న మాయమ్మ అలివేలు మంగా, విభునికి నా మాట వినిపించవమ్మా. ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మురళేవి వినిపించుకోడా. కన్నీటి బ్రతుకుల కనలేని నాడు, స్వామి కరుణామయుందన్న బిరుదేలనమ్మా. అడగవే మా తల్లి అనురాగవల్లి. అడగవే మాయమ్మ అలివేలు మంగ, నడిరేయి జాములో స్వామి నిన్ను చేరదిగి. సుధాకర్ గారు, ఉమ్, జాషువా మీద ఎంఫిల్ చేశారు, పేజ్ కూడా జాషువానండి. అవును సార్. మీ మీద జాషువా ప్రభావం. అవునండి. నిజానికి ఒక మహా వటవృక్షం లాంటి కవి గుర్రం జాషువా గారు. సరే, జగమంతా ఎరిగిన విషయమే ఈ వర్ణ వ్యవస్థలో ఒక వివక్షతకి, లేకపోతే ఒక అంటరానితనానికి, ఒక అవమానాలకు దూరంగా ఉన్నాడు. జాషువా గారు వచ్చేంత వరకు కూడా తెలుగు సాహిత్యంలో వర్ణం, వర్ణ వేదన, అంటరానితనపు ఆవేదన చిత్రించిన కవి మనకు పెద్దగా ఎవరు లేరండి. గబ్బిలం కావ్యంతోనే, ఇంకా అంతకు ముందు కూడా అక్కడక్కడ ఖండకావ్యాల్లో చెప్పాడు. కానీ జాషువా గారి రాకతో దళిత జీవితాలు సాహిత్యంలోకి ప్రవేశించాయండి. అదొకటి. ముఖ్యంగా నన్ను నేను జాషువాలో చూసుకున్నానండి. ఆయన అంటాడు, నా గురువు ఇద్దరు గురువులు, ఒకరు అంటరానితనం, మరొకరు పేదరికం అని చెప్పుకుంటాడు సార్. ఈ రెండు మాకు ఉన్నాయి కనుక జాషువా గారు బహుశా 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో బహుశా ఆయన ఒక విలక్షణమైన గొంతు. ఆయన మాత్రమే కొన్ని పద్యాలు, కొన్ని పాదాలు చెప్పగలడు అని అనిపించిందండి. కనుక మీకు జాషువా గారు అనగానే ముందు గుర్తొచ్చే కావ్యం గబ్బిలం. అంతకంటే గొప్ప చిత్రీకరణ ఫిరదౌసిలో ఉంటుంది. కానీ ఆయన అంటాడు, నాదు కన్నీటి కథ సమన్వయము సేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అంటాడండి. కనుక కవి, కళాకారుడికి ఆర్ద్ర హృదయం ఉండాలి సార్. కనుక ఆగ్రహం ఉంటుంది, ఒకవేళ నీ ఆగ్రహాన్ని కూడా నువ్వు ఆర్ద్రంగా చెప్పగలిగితే అది గొప్ప కవితగా నిలిచిపోతుంది సార్. అట్లాగే గబ్బిలం నన్ను బాగా ఆకట్టుకుంది. జాషువా గారి మనవళ్ళని చూసిన ప్రేరణతో నేను ఏదైనా రాస్తే బాగుంటుంది ఈ శత జయంతి సందర్భంగా అనుకున్నాను సార్. సరే, కొంత రాజకీయంగా మాకు దండోరా అనే ఒక ఉద్యమం బయలుదేరింది. మాకు కాస్త ఏబిసిడీలు కావాలని నాకు అనిపించింది. కనుక ఆ హక్కుల కోసం దండోరా నేపథ్యంలో డప్పులు వాయిస్తూ రాజమహేంద్రవరం నుంచి రాజధానికి అసెంబ్లీ వరకు నేను జాషువా గారి మనవణ్ణి దృష్టిలో పెట్టుకొని పరికల్పన చేసుకొని వస్తువును కవిత్వంగా చెప్పానండి. సరే, ఈలో అప్పటికే నాకు ఒక రాజమండ్రితో 10-15 ఏళ్ళ అనుబంధం ఏర్పడింది. సరే, అక్కడున్న వర్ణ వ్యవస్థ లేదా అక్కడున్న వాతావరణం ఎలా ఉంటుందో కూడా ఇవన్నీ చెప్పానండి. జాషువా గారి గబ్బిలం ఆడగబ్బిలం సార్. అందుకే గబ్బిలాల రాణి, గబ్బిలపుటమ్మ, గబ్బిలాల సోదరిమణి, ఇట్లా గబ్బిలానికి దాదాపు 50-60 రకాలుగా సంబోధిస్తాడు సార్. ఇది కూడా తెలుగు సంస్కృత సాహిత్యంలో మనకు కనపడదు. సరే, మనకు ఒక బాణి ఇచ్చాడు, ఒక దారి వేసుకుంటూ వెళ్ళాడు ఆయన అని. ఆ నేపథ్యంలో నేను కూడా కొత్త గబ్బిలం అని రాశానండి. జాషువా గారి చీకటి గుడిసెలోకి గబ్బిలం ప్రవేశిస్తుంది.
నా తరం వచ్చేసరికి నేను ఇక ట్యూబ్లైట్ ఉన్న గదిలో ఉండవలసి వచ్చిందండి. ఆయన ఉన్నప్పుడు తిల్లిక అంటే చిన్న దీపం అండి. ఇది వైష్ణవ పదం. తిర్లంకిక అంటారు. తిల్లిక నారిపి దయ్యపు పిల్లం వలె తిరుగు తబిసిపిట్ట నారయ్యగా చూడగా పల్లవితంబయ్యే క్రొత్త క్రొత్త ఊహాంకురంబులని ఆయన చెప్తారండి. అంటే ఒక చర్మకారుడు పగలంతా పనిచేసి చెప్పులు కుట్టి అలిసిపోయి క్రుక్కి ఆ గుడిసెలో ఉంటాడండి. మొదటి పద్యమే చాలా ఆర్ద్రంగా ఉంటుంది. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టముల్ బుక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు గలిగిన లోకమున దిక్కరియున్న అరుంధతీ సుతుండొకడుద్భవించేను భరతామునికిన్ కడగొట్టు బిడ్డడై అని అట్లా ఆయన తొలి పద్యం అండి జాషువా గారిది. చెప్పినప్పుడు నేను కూడా ఆ జాషువా మనవణ్ణి సంబోధిస్తూ కూడా చెప్పాను. ఏనాటికైనా మనం అనుకున్న సమసమాజం, ఎక్కడ దుఃఖం, ఎక్కడ కన్నీళ్లు, ఎక్కడ బాధలు, ఎక్కడ అసమానతలు ఉండవో అటువంటి సమసమాజం కోసం నువ్వు కలలు కనిరా అని ఇట్లా ఒక సందేశాన్ని చెప్పారు సార్. చాలా బాగుంది. సుధాకర్ గారు, మీరు మాట్లాడుతుంటే అలా వినబోతుంది ఎవరికన్నా. బహుశా మీరు పాఠాలు చెప్పినప్పుడు కూడా విద్యార్థులు అంతే ఆసక్తిగాను వింటారేమో అనిపిస్తుంది. అవునండి. నాకు ఈ తరం మీద లేకపోతే మన భాష మీద ఒక వల్లమాలిన ప్రేమ అండి. ఇన్ని వేల లక్షల రూపాయల జీతం మాకు ఇస్తున్నప్పుడు మేము ఎంత బాగా పాఠాలు చెప్పాలి. నిజానికి భాషను కాపాడవలసింది విద్యార్థులు వాళ్ళు కాదండి, అధ్యాపకులు. వాడికి ఒక అభిరుచి కల్పించాలి సార్. ఇవాళ సమాజం ఇంత దాష్టికంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా మారిపోతుందంటే వాడిలో సంస్కారం లేకపోవడం అండి. ఒక మంచి సాహిత్యం చదివిన వాళ్ళు, మంచి సంగీతం విన్నవాళ్ళు సంస్కారవంతులు అవుతారు. కనుక ఈ బాధ్యత అధ్యాపకులది. కనుక నేను వీలైనంత వరకు కూడా నా విద్యార్థుల్ని నా పాఠంతో, నా భాషతో, నా చమత్కారాలతో అవన్నీ సద్యోస్ఫూర్తిగా ఉంటాయి. అప్పటికప్పుడు చమత్కారాలు పేలిపోతుంటాయి, అప్పటికప్పుడు పంచప్రాసులు. కనుక పిల్లలు ఆకట్టుకుంటారు సార్ నన్ను. నేను ఎక్కడికి వెళ్ళిన సుధాకర్ సార్ మాస్టర్ క్లాస్ కావాలి మాకు, మేము లేదా ఆయన స్పెషలైజేషన్ ఏదైనా తీసుకుంటే అంటాను. అంటే నేను చదువుకున్న వాళ్ళలో ఆత్మకథల్లో చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు సార్, ఆయన ఎక్కడుంటే అక్కడికే పాఠం. ఆయన బావి దగ్గర స్నానం చేస్తుంటే విద్యార్థులైన విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, మిగతా వాళ్ళందరూ కానీ, మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి కానీ, వీళ్ళందరూ ఆ బావి దగ్గర ఒరే అబ్బాయి ఈ పాఠం ఇక్కడ మొదలవుతుంది అనేవాళ్ళు సార్. అట్లాగే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు కానీ, ఇక్కడ తెలంగాణలో ఉన్న గొప్ప పండితులు కానివ్వండి, వాళ్ళు విద్యార్థుల్ని బాగా ఆకర్షించేవాళ్ళు, తర్వాత విద్యార్థుల్ని ఆకట్టుకునేవాళ్ళు సార్. అందుకే మీకు సైన్స్ మాస్టర్ల పేరు కంటే, లెక్కల మాస్టర్ల పేరు కంటే తెలుగు సాహిత్యం మీద అభిమానం ఏర్పడిన పెద్దలు చాలామంది ఇప్పటికీ తమ తెలుగు పండితుల పేర్లే చెప్పుకోవడం మాది, అది మన ధర్మంగా నేను భావిస్తానండి. సుధాకర్ గారు, చాలాసేపు మాట్లాడుకుందాం, మళ్ళీ ఒక పాట వినిపించే టైం వచ్చింది కాబట్టి. అవునండి. తనువా హరిచందనమే ఈ పాట మీకు బాగా ఇష్టం కదా? అవునండి. రచయిత గోన విజయరత్నం గారు సార్. ఎంతో లలితంగా భావుకతో నిండిన పాట రాశాడండి. కృష్ణశాస్త్రి గారు రాశారేమో అన్నీ అనుకున్నారండి, చాలా భావపడే పాట. అవునండి. ఆ పాట వినిపించి మనం తప్పకుండా మళ్ళీ శ్రోతను కలుసుకుందామండి. తనువా హరిచందనమే పలుకా అతి మకరందమే తనువా హరిచందనమే పలుకా అది మకరందమే కుసుమాలు తాకగనే నలిగేను కాదాయి మేను నలిగేను కాదాయి
సోయగాలు కనుసైగ చేసే అనురాగలతలు బంధాలు వేసే హరివిల్లునై ఈ విరిబాణమే, హరివిల్లునై ఈ విరిబాణమే, గురి చూసి హృదయాన విసిరేయనా, నిన్ను చేరనా, మురిపించనా. కనువ హరిచందనమే పలుక అది మకరందమే కుసుమాలు తాకగనే నలిగేను కాదాయి నేను నలిగేను కాదా నీ నేను సుధాకర్ గారు, మీరు రాసిన కావ్యాల్లో నల్లద్రాక్ష పందిరి తెలుగు అలాగే ఇంగ్లీషు కలిపి వేశారు. దాని నేపథ్యం కాసి చెప్పండి. నల్లద్రాక్ష పందిరి. అవునండి. నల్లద్రాక్ష పందిరి ఆ శీర్షిక ఒక ప్రతీకాత్మకమైన శీర్షిక సార్. నల్ల శబ్దంలోనే అది వ్యక్తం అవుతుంది. అదొకటి. బహుశా ఆ జీవితాలను ప్రతీకలుగా తీసుకొని వస్తువులుగా చేసుకొని రాసుకున్న కవితలే నల్లద్రాక్ష పందిరిలో ఉంటాయి సార్. ఆ దశాబ్దం లేకపోతే అంతకుముందు దశాబ్దం దళితులపై జరిగిన దాడులు కానివ్వండి, హింస కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, ఈ నేపథ్యంలో నుంచి ఆ కవితలు పుట్టాయి. అంత మాత్రమే కాకుండా సమాజంలోని వివిధ సన్నివేశాలలో నేను స్పందించిన తీరంతా కూడా మీకు నల్లద్రాక్ష పందిరిలో కనిపిస్తుంది. నాకు ప్రేరణ సంస్కృత కవులు, ఉర్దూ కవులండి, తెలుగు కవుల కంటే కూడా. ఎందుకంటే మనం చెప్పాల్సిన కవిత్వం అంతా కూడా మేగడలాగా 2 పంక్తుల్లో చెప్పగలిగితే బాగుంటుంది. నల్లద్రాక్ష పందిరిలో మంచి కవిత ఉంటుందండి. నేను రాజమండ్రిలో చేరిన తర్వాత అటు పద్య కవులు ఇటు వచన కవులు మామూలుగా ఉండేది. సరే, ఈ స్త్రీవాదం, దళితవాదం ఇవన్నీ బాగా ఉధృతంగా ఉన్న కాలంలో నన్ను అడిగారు, అబ్బాయి సుధాకర్, మీ దళిత కవిత్వంలో సౌందర్య శాస్త్రం ఉంటుందా? ఎందుకుండవు సార్, ప్రబంధాల్లో ఉన్నట్టే మాకు ఉన్నారు కదా, మా వాడ స్త్రీలు కూడా అందంగానే ఉంటారు, నా మేనత్ కూతురులే ఉన్నారు, నల్లగా ఉన్న నిగనిగలాడతారు, నల్ల వజ్రాల్లాగా ఉంటారండి. ఏమి రాసి ఒకటి వినిపించు అన్నారు సార్. అది మీకు వినిపిస్తాను. శీర్షిక నీలిక. నీలి శబ్దం మీద క ప్రత్యయం వేసి నీలిక అన్నాను. అంటే నల్లపిల్ల, నీలిక. ఓ నా చండాలిక, నీ వెండి కడియాల నల్లకాళ్ల ముందు 1000 ఏండ్ల కావ్యనాయికలు వెలవెలబోతున్నారు. అలంకార శాస్త్రాలన్నీ నీ పాటిమట్టి మెరుపుల ముందు బలాదూరే. నా నల్లపిట్ట, నిన్ను వరాంగివని, కృశాంగివని, లతాంగివని, లతికవని మభ్యపెట్టను. నా జాతి పుష్పమా, నా నీలమని, నిన్ను ఊరి బయటే నిలబెట్టిన ఆకాశమెత్తు ఉట్టిని పగులగొడుతున్నాను. నిన్ను నిషేధించిన, నీ సౌందర్యాన్ని బహిష్కరించిన అందాన్నంతా నేను వశీకరించుకుంటున్నాను. నీ నెత్తిమీద ఇనప గమేళం గంప, నీ నెత్తిమీద ఇనప గమేళం విశ్వసుందరి కిరీటాన్ని సైతం ధిక్కరిస్తోంది. నువ్వు పదునెక్కిన కొడవలివై కోతకు పోతూ ఉంటే నీ చుట్టూరా ఆవరించిన ప్రకృతి వర్ణాలు నీకు పాదాక్రాంతం అవుతున్నట్టే ఉంటాయి. తాటాకు గొడుగు కింద సగం తడుస్తూ నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను పొదువుకునేందుకు పొడిమబ్బులు నేలకు దిగుతాయి. నువ్వు భో 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 అని పిలుస్తూ ఉంటే నీ పిలుపు రుచికి నూకల్ని ఆకల్ని మరిచిపోయి బెరసపుంజులు ఎర్ర జుట్లతో రెక్కలల్లార్చుతూ నీ ముందు వినమ్రంగా మోకరిల్లుతాయి. మంచెమీద నువ్వు వడిసెల విసురుతుంటే, మంచెమీద నువ్వు వడిసెల విసురుతుంటే దిక్కులు ఉలిక్కిపడి నీ బిగిపిక్కలకు దండాలు పెడతాయి. ఒక కాలు వయ్యారంగా చాపి, ఒక కాలు వయ్యారంగా చాపి తిరగట్లో నువ్వు రాగులు విసురుతుంటే, ఒక కాలు వయ్యారంగా చాపి తిరగట్లో నువ్వు రాగులు విసురుతుంటే నీ నల్ల నడుము మీద రాలిన పిండి రేణువులు వెండి వడ్డానములా జిగేలుమంటాయి. అర్ధరాత్రి ఆరుబయట నొలక మంచం మీద, అర్ధరాత్రి ఆరుబయట నొలక మంచం మీద నీ అందాన్ని చూసిన చంద్రుడు సూర్యుడి చెవిలో రహస్యంగా చెప్పినప్పుడు వాడు నిన్ను ఉదయాన్నే చూసేందుకు ఉరకలేస్తూ
తొలివేకువ వజ్రపు టుంగరాన్ని నీ తలగడ కింద పెట్టి దాచిపోతాడు. నా నల్ల ద్రాక్ష పందిరి, నా అరుంధతి నక్షత్రమా, నువ్వు తాటికల్లు తాగిన జాతర రేయి, నీ ఎరుపు కళ్ళ జీరల్లోకి తొంగి చూస్తే ఈ ప్రపంచమే చిత్తయిపోతుంది. సెగబెట్టిన డప్పు బుగ్గల మీద, సెగబెట్టిన డప్పు బుగ్గల మీద నా మునివేళ్లు పాటలై పలవరిస్తుంటే, సెగబెట్టిన డప్పు బుగ్గల మీద నా మునివేళ్లు పాటలై పలవరిస్తుంటే, నీ నీలికల్ల ఆకాశంలో చుక్కల నాట్యం చూశాను, నీ నీలికల్ల ఆకాశంలో చుక్కల నాట్యం చూశాను. నా నల్లద్రాక్ష పందిరి, నా అరుంధతి నక్షత్రమా, ఈ నీలాలంకార సౌందర్య శాస్త్ర సింహాసనం మీద, ఈ నీలాలంకార సౌందర్య శాస్త్ర సింహాసనం మీద నిన్ను కావ్య గౌరవంతో అభిషేకిస్తున్నాను. నా నల్ల కావ్యానికి నిన్ను నాయికగా ప్రకటిస్తున్నాను, నిన్ను నాయికగా ప్రకటిస్తున్నాను. అద్భుతం, అద్భుతమైనటువంటి పోయం వినిపించారు. ఈ కవిత చెప్పాను సార్. అంటే రూపం ఏదైనా, ప్రక్రియ ఏదైనా, భావమే ప్రాణం ఉండేది. మీరు ఏ ప్రక్రియలో చెప్పారన్నది కాదు, కానీ ఎంత అందంగా చెప్పారు, ఎంత ఆర్ద్రంగా చెప్పారు, ఎంత రమణీయంగా చెప్పారు. అందుకే వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. నా గురువులు కూడా అదే నేర్పించారు. కనుక నేను ప్రతి వాక్యానికి ఒక రసస్పర్శనిచ్చేందుకే నేను దగ్ధమవుతాను, నాలో నేను. తప్పదు కవి. అవన్నీ శ్రోతలకి లేకపోతే పాఠకులకి తెలియవండి, అవసరం కూడా లేదు. అయితే నేనేమంటానంటే, కవే స్వయంగా పాఠకుల దగ్గరికి వెళ్ళాలి, శ్రోతల దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప నన్ను అర్థం చేసుకోండి, నిఘంటువులు చూడండి అంటే మాత్రం కుదరదండి. అంటే నా మతం అది. నన్ను కాళిదాసు బాగా ఆకట్టుకున్నాడు. మాకు శివనూరి విశ్వనాథ శర్మ గారు, తంగిరాల ఆంజనేయ శాస్త్రి గారు కొంతకాలం పనిచేశారు, కానీ లంకా సీతారామ శాస్త్రి గారని చాలా గొప్ప పండితుడండి. వీళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఏనాటికైనా నా వచన కవిత్వంలోనే, ఆధునిక కవిత్వంలోనే కాళిదాసు కవిత్రయంగా ప్రసిద్ధుడండి. అంటే రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, ఈ మూడు చాలా వస్తువు రీత్యా, శిల్పం రీత్యా విలక్షణమైన కావ్యాలు. నేను ఎప్పటికైనా ఇట్లా 3 కావ్యాలు రాసి సుధాకర్ కావ్యత్రయం అనుకోవాలని ఒక ఆశ ఉండేదండి. సరే, అది 30 ఏళ్లకు మొదలు పెడితే 50 ఏళ్ల వయసు వరకు అది కొనసాగింది. అట్లా అప్పుడు జాషువా గారి ప్రేరణతో కొత్త గబ్బిలం, అట్లాగే ఒక ఉద్యమ ప్రేరణతో వర్గీకరణీయం, అట్లాగే గోసంగి ఆముక్తమాల్యద 6వ ఆశ్వాసంలో అందరూ మాలదాసరి అంటారు, కానీ కృష్ణదేవరాయలు చిన్న కందపద్యంలో చెప్పాడండి. గోసంగులని ఇప్పటికీ మనకు నిజామాబాదు, కరీంనగరు, తెలంగాణలో కనిపిస్తారండి. ఒక ఉపకులం. అంటే భారతీయ కుల వ్యవస్థలో మీకు ఒక కులానికి మళ్ళీ 10, 100 స్థాయిలో ఉపకులాలు ఉంటాయి. అట్లా ఒక ఉపకులం, ప్రతి ఉపకులానికి ఒక కులవృత్తి, ఒక కళా నైపుణ్యం, తర్వాత ఒక జీవన విధానం ఉంటుంది సార్. వాళ్ళకు భాష కూడా ఉంటుంది. అట్లా గోసంగి కులస్తుల మీద ఆ గోసంగి వేదనని మొట్టమొదట తెలుగు సాహిత్యంలో పట్టుకున్నవాడు కృష్ణదేవరాయలు. 6వ ఆశ్వాసం ఆముక్తమాలేదంతా మాలదాసరి కథ అని ఉంటుంది, కానీ ఆ రోజుల్లో అందరినీ అట్లా అని పిలిచేవారు. కానీ అది గోసంగి అని కృష్ణదేవరాయల వారి పద్యం ద్వారా తెలుసుకొని నేను ప్రేరణ పొంది అట్లా గోసంగి జీవితం మీద ఒక కావ్యం రాశానండి. అది ఆంధ్రాలో డిగ్రీ వాళ్లకు పాఠ్యాంశంగా కూడా ఉంది. అది కావ్యత్రయం. బాగుంది. అయితే చివరిగా కవిత్వం రాసే వాళ్ళకి, సాహిత్యం సబ్జెక్ట్గా ఎంచుకుందాం అనుకునే వాళ్ళకి ఒక మాట చెప్పండి. అంటే కవి శబ్దానికి భారతీయ ఆలంకారికులు గొప్ప స్థానం ఇచ్చారు సార్. బహుశా భగవంతుడి తరువాత అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడయ్యా అంటే కవి. ఇక్కడ నేను జెండర్ గురించి చెప్పడం లేదు, కవి, కవయిత్రి ఎవరైనా కానివ్వండి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. ఈ అపారమైన ఈ కావ్య ప్రపంచానికి కవి ఒక సృష్టికర్త, ఒక విధాత. అదే ఇంగ్లీష్ వాడైతే కవులు అనధికార శాసనకర్తలు అంటారు సార్. రాజును దండించాలన్నా, కవిత్వం పండించాలన్నా కవే చెప్పాలి. ఒకప్పుడు కవులు చెప్తే పాలకులు విన్నారండి. అట్లాగే రాజుల దుర్మార్గాన్ని కూడా నిరసించిన, ఎత్తిపొడిచిన కవులున్నారు. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు అంభోజాక్షి చతురంతయాన తురగీ భూషాదులు
ఆత్మ వ్యధాబీజములు అని దూర్జటి చెప్తాడు సార్. అట్లాగే పోతన గారు కూడా ఇద్దరూ ప్రాచీనులే, కానీ ఈనాటి ఆధునికుడు చెప్పలేనంత గొప్పగా అంత ధైర్యంగా చెప్పాడు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్ కూలలకిచ్చి, దుర్మార్గులకిచ్చి కూలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే, ఏం మాట అండి, ఆ ప్లస్ పడుపు కూడు, పడుపు వృత్తి వల్ల వచ్చిన డబ్బు అనుకుందాం. ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు, మంచి గొప్ప కవులు హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి, నిజదార సుతోదర పోషణార్థమయ్యని పోతనలాగా చెప్పిన కవి. పోతన ఏం విరసం కవిగాడు లేదా అరసం కవిగాడు, అభ్యుదయ రచయిత సంఘం కవిగాడు, కానీ తన కాలానికి ఒక ధిక్కార కవి. ఒక ధిక్కార కవి, ఒక ముఖ్యంగా నిబద్ధ కవి. అది ఉండాలి సార్. కనుక ప్రాపకాల కోసం కవి పాటుపడకూడదు. తన మనస్సు ఎంత పవిత్రంగా ఉంచుకోవాలంటే, ఒక విశ్వమానవ హృదయం జాషువా ఆవిష్కరించినట్టుగా, నేను ఈ కులమతాలు గీతలు జొచ్చిన పంజరాన కట్టువడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. కనుక ఒక విశ్వనరుడి దృక్పథాన్ని కవులు అలవర్చుకోవాలండి. పాలకులకు భయపడవలసిన పని లేదు. మీరు ప్రాపకాల కోసం పాకులాడారా, చివరికి ఆభాసు పాలవుతారని నేను అనుభవాత్మకంగా చెప్పగలను. చాలా బాగా చెప్పారు. అటు పోతన ఇటు జాషువా చెప్పినటువంటి కవికి ఉండాల్సిన లక్షణాలను ఒక్కసారి గుర్తు చేశారు. చాలా సంతోషం సుధాకర్ గారు, ఈరోజు లిటరీ గురు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో అంశాలు మాట్లాడారు, చక్కని పాటలు వినిపించారు. మరొకసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఆకాశవాణి ఆ అనుబంధం లేకపోతే ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు కలిగినందుకు, కల్పించినందుకు ఇక్కడి అధికార బృందానికి, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా మప్పిదాలు అంటారు, అచ్చతెనుగు పదం కృతజ్ఞతలకు మప్పిదాలు. మీకు కూడా మప్పిదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక మీ వద్ద సెలవు తీసుకోబోయే ముందు ఈ వారం శ్రోత విశాఖపట్నానికి చెందిన శ్రీ ఎన్ నాగేశ్వరరావు గారు. నా పేరు ఎన్ నాగేశ్వరరావు, వృత్తిరీత్యా పాత్రికేయుడిని, మాది విశాఖపట్నం. లిటరరీ కార్యక్రమంలో అతిథిని పరిచయం చేస్తున్న తీరు చాలా గొప్పగా ఉంది. వారి యొక్క ఆలోచనలు, గత అనుభవాలు, సాధించిన విజయాలను సమర్థవంతంగా మీరు శ్రోతలకు అతిథి ద్వారా తెలియజేయగలుగుతున్నారు. చక్కటి చమత్కారాలు, హాయిగా నవ్వుకోవడం, మధ్యలో వారికి ఇష్టమైన పాటలు వేయడం చాలా ముచ్చటగా ఉంది. మన కుటుంబ సభ్యులతోనో లేదా స్నేహితులతోనే మాట్లాడుకునే విధంగా ఈ యొక్క పరిచయం వెళ్తుందని నేను భావిస్తున్నాను. నన్ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కార్యక్రమంపై నా యొక్క ఆనందాన్ని, నా యొక్క అనుభూతిని వాయిస్ మెసేజ్ ద్వారా మీకు పంపిస్తున్నాను. మీకు శుభాకాంక్షలు. మీరు కూడా లిటరీ గురు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను 8347818961 ఈ నంబర్కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మళ్ళీ వచ్చే వారం మరో లిటరీ గురుతో కలుసుకుందాం. అంతవరకు మీ రాంబాబుకు సెలవు. మరి నమస్తే.